జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మైనార్టీలు తీవ్ర అన్యాయం చేశారని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తే ఎవరు చెప్పారన్నా? చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నాడు. మీరు విన్నారా? ఒకటి విషయము, చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు ఆడతారు. ఒకటి యాత్ర 2 సినిమా చూసారా? యాత్ర 2 సినిమాలో చూస్తే జగన్ అన్నకి ఇరికిచ్చి మొత్తము బొక్కలు వేసి అంతా ఆట ఆడినారన్న. జగన్ అన్న అంటే ఏమంటే ఇప్పుడు చూపేస్తున్నాడు. ఆయన గెలిచిన తర్వాత జగన్ అన్న ప్రజల కోసమే వస్తున్నాడని, వీళ్ళు ఎక్కడ ప్రజలలో ఉండిపోతాడన్నట్టు భయంతో జగన్ అన్నకి లోపలేశారు. కానీ జగన్ అన్న మట్టి పులి అన్న, పులి బోన్లో ఉన్న పులే, బయట ఉన్న పులే జగన్మోహన్ రెడ్డి. పులి వెందల రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులి జగన్ అన్న. అన్న ఒకటన్నా, చంద్రబాబు నాయుడు 6 హామీలు ఇచ్చారు అన్న. చెప్పండి ఏమన్నా హామీలు అన్న? మీరు అడగండి, హామీలు ఏమి ఇచ్చారు చెప్పండి అన్న. ఒక్క నిమిషం చెప్పండి, చంద్రబాబు ఏం హామీ ఇచ్చారు? ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పండి. సూపర్ 6 లో ఏమున్నాయి చెప్పండి. ఏమిస్తాడు? ఈ ప్రభుత్వము ఇంటింటికి ఇస్తుంటేనే శ్రీశైలం అవుతుంది, పాకిస్తాన్ అయితే అన్నాడు. వాడు ఎట్లా ఇస్తాడు? ఇంకొకటి జగన్ అన్న ఏమి ఇంటికి అర్హత చూసి ఏమి కులము మతము ఏది చూడకుండా, పార్టీ ఏది చూడకుండా అందరికి సమానంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు వాలంటీర్లు ఇంటికి వెళ్ళేసి 6 గంటలకి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే నాయకుడు ఎవరైనా గతంలో వరుసగా నిలబడి ముసలోళ్ళు, తాత అవ్వలు అందరూ కలిసి నిలబడి వాళ్ళు పెన్షన్ కి పోతే నేను కూడా అప్పుడు చేసిన ఉద్యోగంలో చేసిన ఏమి గతంలో వాళ్ళే తమ్మేసి డబ్బులు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు కాదు, జగన్ అన్న వచ్చినాక బయోమెట్రిక్ పెట్టి వాళ్ళ ఇంటికి చేరుస్తున్న వ్యక్తి. ఇంతకుముందు గతంలో వాళ్ళే తమ్మేసుకుని జన్మభూమి కమిటీ అని పెట్టి వాళ్ళే తమ్మేసుకుని వాళ్ళే డబ్బులు తీసుకునేటోళ్ళు. చనిపోయిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకున్నారు తమ్మేసి వాళ్ళే. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చనిపోయినా కానీ వాళ్ళకి చూసుకొని చనిపోయిన వాళ్ళని చూసి మళ్ళీ వేరే వాళ్ళని అవకాశం ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోతున్న జగన్మోహన్ రెడ్డి. అన్న 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్తున్నాను. ఒక్క నిమిషం అన్న, 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్లు ఏమన్నా? ఒకటి జగన్ అన్న అనుకుంటే 3 గ్యాస్లే కాదు, రేటు తగ్గించు అన్న, రేట్లు తగ్గించు గ్యాస్ కి, అంతేగాని గ్యాస్ ఫ్రీ అంటే ఎవరికి గ్యాస్ ఇస్తున్నావు? గ్యాస్ ఎవరికి ఫ్రీ అన్నారు చెప్పు. ఒక విషయం మీరు అడగండి, ఎవరికన్నాడు? మీరే కాదు, గ్యాస్ ఫ్రీ ఎవరికన్నాడు? మ్యానుఫ్యాక్చర్ మీరు చదివినారా? మీరు చదువుకుంటే మీరు అడుగుతే ఎట్లా అడుగుతున్నారన్నా? గ్యాస్ ఫ్రీ ఎవరికి? అది ఏమంటారు ఆయన ఏదో పొదుపు లక్ష్మిలో కొంతమందికి మాత్రము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. ఏమో పథకం ఉందని అది ఆ దీపం పథకము మన దాంట్లో ఎవరికైనా ఉందా? దీపం పథకం ఎలా ఉంది? దీపం పథకం ఎలా ఉంది చెప్పు. దీప పథకం ఒకటి చెంచు వాళ్ళకి, పొదుపు లక్ష్మిలో కొంతమందికి మాత్రం ఉంది. అందరు గమనించండి. ఒకటి విషయం చెప్తున్నాను, నేను జగన్ అన్న మనిషి అని కాదు, నేను ప్రజల ఒక మనిషితో మాట్లాడుతున్నాను. మన జగన్ అన్నకి ఓటేసి గెలిపించుకోండి. గ్యాస్ సిలిండర్లు అన్న, పెట్రోల్ గ్యాస్ సిలిండర్లు ఇది మన జగన్ అన్న చేతిలో లేదు, ఇది కేంద్రం చేతిలో ఉంది. అన్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇది జగన్ చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉంది. ఒకటి అంటారు జగన్ అన్న పెంచాలని కాదు, కేంద్రము పెంచుతుంది. జగన్ అన్న వాళ్ళు ఫాలో చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా ముఖ్యమంత్రులు, వీళ్ళకంటే రాజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వాళ్ళు పెంచుతూనే జగన్ అన్న ఇక్కడ అమలు చేస్తారు. కానీ జగన్ అన్న తప్పైతే ఏమీ లేదు. జగన్ అన్న మళ్ళా గెలిపించుకుందాము, గ్యాస్ కానీ ఏదైనా కానీ మనము అన్నదో సాధించుకుంటాం. కానీ వేరే వాడు పొత్తులో పట్టుకొని పొత్తులతో వస్తే వాళ్ళు ఏమి చెయ్యరు. పొత్తు వాళ్ళు ఈరోజు వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. పొత్తు అయితే ఉండదు. పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని కానీ పొత్తులో వస్తారు.